పంచాయతీ ప్రజాభవన్ కు చేరింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి తెలుసుకుందాం. చారి, జగిత్యాల పంచాయతీకి సంబంధించి కొంతవరకు సద్దుమణిగినట్టుగా అనుకోవచ్చా? ఎందుకంటే జీవన్ రెడ్డి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని శిరసావిస్తారంటున్నారు. మరోవైపు చైర్మన్ పదవి తన వర్గానికి అన్నట్టుగా పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అసలు? జగిత్యాల పంచాయతీ ఒక రకంగా చెప్పాలంటే కొంత కొలిక్కి వచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. పార్టీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కి అలాగే ఏఐసీసీ కార్యదర్శి సవంత్కి ఈ బాధ్యతను అప్పచెప్పారు. ఈ క్రమంలో భాగంగానే కొద్దిసేపటి క్రితమే మంత్రి అలాగే ఏఐసీసీ కార్యదర్శి ఇద్దరితో కూడా జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామనేటువంటి అంశాన్ని మాత్రం స్పష్టం చేసి వెళ్లారు. ఆ తర్వాత ఎమ్మెల్యే సంజయ్ కూడా పార్టీ ఏఐసీసీ కార్యదర్శి అలాగే మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన భేటీ అయ్యారు. ప్రధానంగా ఇద్దరు కూడా చైర్మన్ పదవిని తమవారికి కావాలనేటువంటి పంచాయతీ ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే సంజయ్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి ఒకే ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు, అతను మన పార్టీ కాదు అనేటువంటి అంశాన్ని. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు కూడా వేరువేరుగా పోటీ చేయడం, ఇద్దరు వేరువేరు అభ్యర్థులను పెట్టడం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీఫామ్లలో కూడా కొన్ని సంజయ్కి ఇవ్వడం, కొన్ని జీవన్ రెడ్డికి ఇవ్వడం, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా రెండు వర్గాలకు సంబంధించి కొంత కార్పొరేటర్లను గెలిపించుకున్నారు. సంజయ్కి సంబంధించి 22 మందిని గెలిపించుకుంటే జీవన్ రెడ్డి 18 మంది కార్పొరేటర్లను గెలిపించుకోగలిగారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి అవ్వాలంటే ఖచ్చితంగా ఇద్దరు కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడే అసలు సమస్య వస్తుంది. చైర్మన్ ఎంపికకు సంబంధించి తమవారికే చైర్మన్ పదవి ఇవ్వాలని జీవన్ రెడ్డి, అటు సంజయ్ కూడా పట్టుబడుతున్నారు. సంజయ్ తమ సంఖ్య బలం ఎక్కువగా ఉంది కాబట్టి తమకు అవకాశం ఇవ్వాలంటున్నారు. జీవన్ రెడ్డి పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకి, పార్టీతో నడుస్తున్నటువంటి వాళ్ళకే చైర్మన్ ఇవ్వాలనేటువంటి పట్టు ఆయన పడుతున్నారు. ఈ ఇద్దరి వాదనల నేపథ్యంలో ఒక మధ్య మార్గంగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డిని పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామనేటువంటి అంశానికి ఆయనతో స్టేట్మెంట్ అయితే ఇప్పించగలిగారు. ప్రస్తుతం సంజయ్తో భేటీ కొనసాగుతుంది. మొత్తానికి మనకున్నటువంటి సమాచారం ప్రకారం చైర్మన్ పదవికి సంబంధించినటువంటి విషయంలో 2.5 ఏళ్లు ఇద్దరికి ఇచ్చేటువంటి ఆలోచన ఏదైనా చేస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. లేదంటే ప్రస్తుతానికి చైర్మన్ ఒకరు, వైస్ చైర్మన్ ఒక వర్గానికి ఎట్లాగూ అది వివాదం లేదు. కానీ చైర్మన్ కు సంబంధించినటువంటి అంశం మీదనే చర్చ జరుగుతుంది కాబట్టి దీంట్లో మధ్య మార్గంగా ఒక అభిప్రాయానికి, ఒక ఆలోచనకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. జీవన్ రెడ్డి తన గెలిచినటువంటి కార్పొరేటర్ల అందరితో కూడా కొద్దిసేపటి క్రితమే ప్రజాభవన్ నుంచి బయటికి వెళ్లారు. ప్రస్తుతం సంజయ్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసీసీ కార్యదర్శి అలాగే మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో భేటీ కొనసాగుతోంది. ఆల్ రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.